బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం నగరంలోని తాడిచెట్లపాలెం ప్రాంతంలో కలకలం సృష్టించిన పసికందు హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. హంతకులు ఎలాంటి ఆధారాలు లేకుండా అత్యంత పక్కా ప్రణాళికతో హత్య చేసి చిన్నారి శరీర భాగాలు డ్రైనేజ్ లో పడేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుల కోసం కంచరపాలెం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, పసికందు హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించలేని పరిస్థితి, ముందు దీనికి సంబంధించిన విచారణ వేగవంతం చేసే అవకాశం ఉందంటారా? విశాఖ తాడిచెట్లపాలెం రాజీవ్ నగర్లో జరిగినటువంటి పసికందు హత్యకు సంబంధించి 4 రోజులు గడుస్తుంది. 4 రోజుల నుంచి కూడా కేసుకు సంబంధించి ఒక్క క్లూ కూడా పోలీసులకైతే దొరకలేదు. పోలీసులు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 3 బృందాలను ఏర్పాటు చేసి మొత్తం ఆ ప్రాంతం మొత్తానంతా కూడా గడిచినటువంటి 3 రోజులు జల్లెడ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డ్రోన్ల సాయంతో కొండవాలు ప్రాంతం కావడంతో ఆ పరిసరాలు మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ ఏముందనేది క్షుణ్ణంగా పరిశీలించారు. దీనికి తోడు కొండపైన ఉన్నటువంటి శిథిలావస్థకు చేరినటువంటి ఇళ్లను కూడా పరిశీలించారు. అక్కడ ఏమైనా రక్త నమూనాలు ఉన్నాయా, వాటన్నింటిని కూడా పరిశీలించినటువంటిది అవుతుంది. ఎక్కడ ఎలాంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అటు తాడిచెట్లపాలెం, అదేవిధంగా కంచరపాలెం ఈ మధ్యలో ఉన్నటువంటి జోన్ 5 ఏరియా మొత్తాన్ని కూడా ఇప్పుడు పోలీసులు జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు సంబంధించి వీళ్ళందరితోనూ సమావేశం అయ్యారు. ఇంచుమించుగా 200 మందిని ఆ సమావేశం వాళ్ళందరి చేత జోన్ 5 మొత్తం అంతా ఎవరెవరు బాలింతలు ఉన్నారు, ఎవరెవరు దాదాపుగా గడిచినటువంటి 3 నెలల కాలంలో ప్రసవించారు, వాళ్ళకి సంబంధించిన డేటా అంతా మరొకసారి కలెక్ట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. దీని ద్వారానైనా సరే ఖచ్చితంగా ఈ బాలికకి అంటే పసికందుకు సంబంధించినటువంటి వివరాలు తెలిసే అవకాశం ఉందని సమావేశం అయ్యి ప్రస్తుతం వాళ్ళతో మొత్తం అంతా కూడా సర్చ్ ఆపరేషన్ చేయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క పోలీసులు ఎందుకంటే ఇది పసికందుని ముక్కలుగా నరికినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆ ముక్కలుగా చేసినటువంటి నేపథ్యంలో ఇంచుమించుగా నెల 15 రోజుల నుంచి 3 నెలల వయసు ఉన్నటువంటి పసికందుగా గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జోన్ 5 పరిధిలో ఉన్నటువంటి ఈ ముఖ్యంగా మాంసం దుకాణాలకు అమ్మేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విచారణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎవరైనా దీనికి సంబంధించి సమాచారం అందిస్తారా, కత్తులు ఏమన్నా తీసుకెళ్లారా, వాళ్ళ షాపుల్లో కత్తులు ఏమన్నా, మాంసం కొట్టే కత్తులు ఏమన్నా మిస్ అయ్యా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఒక్క క్లూ కూడా దొరకనటువంటి నేపథ్యంలో పోలీసులు అనేక విభాగాలని దీంట్లో ఇన్వాల్వ్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అత్యంత పాశవికంగా ఈ పసికందుని అయితే హత్య చేసినటువంటి ఈ దుండగులు అంటే ఆ రాజీవ్ నగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ, లేదా రాజీవ్ నగర్ ప్రాంతానికి అవుట్ సైడ్ వేరే చోట ఎక్కడైనా సరే ఈ హత్య చేసి ఆ శరీర భాగాలను తీసుకొచ్చి మిస్లీడ్ చేయడం కోసం ఇక్కడ పడేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే అన్నింటినీ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా దాదాపుగా జాతీయ రహదారి మీద ఉన్నటువంటి ఈ జోన్ 5 రేడియేషన్ రేడియస్లో మొత్తం అంతా కూడా వీళ్ళు ఆ సర్చ్ ఆపరేషన్ అయితే చేయడం, ఆ సీసీ కెమెరాలను అయితే పర్యవేక్షణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. సీసీ కెమెరాల్లో ఇప్పటివరకు ఏ అనుమానితమైనటువంటి వ్యక్తులు గుర్తించలేనటువంటిది అయితే ఉంది. అంటే ఈ చనిపోయినటువంటి హత్య గావించబడినటువంటి ఆ పసికందు ఇంచుమించుగా 3 నెలల వయసు ఉన్నటువంటి వ్యక్తి పర్సన్ కావడంతో ఖచ్చితంగా ఒక్క రోజులోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు అనుకున్నారు. కానీ ఇది అత్యంత ప్లాన్ ప్రకారం చాలా దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీంతో ఒక్క క్లూ కూడా ఎక్కడ ఈ శరీర భాగాలను పడవేసినటువంటి డ్రైనేజీలో మాత్రమే రక్త నమూనాలు ఉన్నాయి. ఇతర ప్లేసుల్లో ఎక్కడ కూడా ఒక్క చిన్న రక్త బొట్టు కూడా కనిపించినటువంటి నేపథ్యంలో పోలీసులకి ఈ కేసును ఛేదించడం కష్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు అటు అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సాయం తీసుకోవడంతో పాటుగా అనుమానం ఉన్నటువంటి అన్ని సెక్టార్లు జోన్ 5 పరిధిలో మొత్తం అందరినీ కూడా అనుమానిస్తూ వీళ్ళైతే ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా లేదనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ఇంక ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇప్పటికే 3 బృందాలు ఈ కేసు కోసం పనిచేస్తున్నాయి. సిపి ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే పసికందు మృతి చెందిన తర్వాత శరీర భాగాలు దొరికాయి, క్లూస్ టీమ్స్, డాగ్స్ టీమ్స్, అదేవిధంగా ఫారెన్సిక్ టీమ్స్ మొత్తం అన్ని వచ్చి పరిశీలన చేసినా కూడా ఒక్క క్లూ కూడా దొరకనటువంటి నేపథ్యంలో మరొక 2 టీములని దీనికి ఎక్స్ట్రాగా విధులకి కేటాయించి దర్యాప్తు చేయడానికైతే రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వేచి చూడాలి. ఇప్పటికే 4 రోజులు గడిచింది. మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎప్పట్లోగా ఛేదిస్తారు, అసలు ఈ పసికందు మృతికి గల కారణాలు ఏంటనేది ఎప్పట్లోగా వివరిస్తారనేది మాత్రం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా విశాఖ పసికందు కేసుకు సంబంధించి కూడా పోలీసులు విచారణ 4 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి పురోగతి లేదు. అయితే దీనికి సంబంధించి పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. 3 బృందాలుగా పోలీసులు దీనికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ముందు దీనికి సంబంధించి పురోగతి వస్తుందా లేదా అన్నది చూడాలి.